వెల్కమ్ టు ద #1 స్టూడెంట్ షో. తగ్గేదలే స్టార్ట్ అయింది. అండ్ తగ్గేదలే ఈ రోజు ఏ యూనివర్సిటీలో ఉంది? ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇప్పటి వరకు కావేరీ యూనివర్సిటీ స్టూడెంట్ సత్తా చూశారు, ఇప్పుడు టీచర్ సత్తా చూడబోతున్నారు. ఏరా మ్యూజిక్. నా పేరు సాత్విక. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మాయిలు రెడీ అవుతారు ఒక ప్రక్రియ. నా పేరు మధుప్రియ. నీకోసం చేశాను అర్చన. నా పేరు కీర్తన. చాలే ఆపు, పెద్ద పోలికలు నువ్వు. మా ఆయన జీవితంలో ఒక ఆశా జ్యోతి. నా పేరు జ్యోతి. మా ఆయన మాటల్లో ఉంటుంది హని. నా పేరు శివాని. మా ఆయన ఉన్న చోట ఉంటుంది నవ్వుల వాన. నా పేరు జమున. లెట్స్ స్టార్ట్ మేడం సార్. మేడం అంతే. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని పోస్టర్స్ ఉన్నాయి అండ్ ఆ పోస్టర్స్ గురించి ఆ పేరు వాడకుండా క్రియేటివ్ గా చెప్పి ఆవిడతో అక్కడ ఉన్న పేరు చెప్పాలి. ఐ నీడ్ ది ఫుల్ నేమ్ పర్ఫెక్ట్ గా ఎట్లుందో అట్లా కావాలా. అది ఎలా చెప్పిస్తారో మీ క్రియేటివిటీ మీద ఉంటుంది. సో దే మెనీ పోస్టర్స్ హియర్. మీరు చెప్పలేకపోతే టఫ్ గా అనిపిస్తే కింద పెట్టండి, వేరే తీయండి. 1 minute టైంలో మీరు ఎన్ని చెప్తారో కౌంట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళు ఆడతారు. వీళ్ళు ఎక్కువ చెప్తే వీళ్ళు గెలుస్తారు. గాట్ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద అక్కడక్కడ పాకుతా ఉంటుంది భూమి మీద. మన ఇంటి దగ్గర అక్కడక్కడ చెట్ల దగ్గర. వాన పడినప్పుడు వానపాము కాదు, అది మన బాడీ అతుక్కుంటే రక్తం పీల్చేస్తుంది. నత్తగుళ్ళు. అట్లాంటిదే. నల్లగా ఉంటుంది. ఇట్లా క్రీపీగా నడుస్తుంది. పక్కన పెట్టి. ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వామ్మో వామ్మో. లడ్డు చేసుకుంటాం. లడ్డు దాంతో చాలా బలం మేడం. సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ లో వాడుతాం. అది బూందీ లడ్డు. బూందీ లడ్డు. నెక్స్ట్ ఇక టైం లేదు. వేరే తీయండి. ఇది లాస్ట్ మీరు. మనం రోజు కూరగాయల్లో వాడుతాం. ఆనియన్. ఉల్లిగడ్డ. ఎల్లుల్లి. దాన్నే ఫస్ట్ మీరు చెప్పిన చూసింది. ఉల్లి కరెక్ట్. దాని తర్వాతనే ఉల్లికాడలు. ఉల్లికాడలు. రైట్ ఆన్సర్. మీరు ఇప్పుడు అక్కడికి, మేడం మీరు ఇక్కడికి. ఒక్కటి చెప్పారు, టైం అయిపోతుంది. 3, 2, 1 గో. మ్యూజికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. తబలా. దానికి మళ్ళీ ఇంకో పేరు. తబలా. ఇంకో పేరు. డమరుకం. వేరే తీసుకోండి. డమరుకం కాదు. లైన్స్. రోడ్ మీద ఉంటాయి లైన్స్ కి. రైట్. రోడ్ మీద లైన్స్ ఉంటాయిగా. జీబ్రా క్రాస్. తెలుగులో దాన్ని ఏమంటారు? తెలుగులో చారలు. పెట్టండి. నెక్స్ట్ దీని వెనకాల ఒకటి ఉన్నది, తీయండి. చిక్కుడుగా. మన బాడీలో పార్ట్. హ్యూమన్ బాడీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇట్ cleans your body. It throws away the dirt. బ్లడ్ సెల్స్. No. Time up. అది ఇక్కడ పెట్టండి. అయిపోయింది. మీ టైం అయిపోయింది మేడం. నాన్ వెజ్ లో చేసుకొని తినే ఒక అది. ఇవి కూడా వద్దట్లేదా మేడం? It has one of the largest eggs. ఓకే. ఆస్ట్రిచ్. తెలుగులో చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓకే. నెక్స్ట్. మ్యామ్ ప్లానెట్ లో ఒక ప్లానెట్ కి పూజ చేస్తారు. టెంపుల్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు శనివారం. అది కరెక్ట్. ఫస్ట్ 1 word. దానికి ఇంకో కొంచెం యాడ్ చేయండి. శనిదేవుడు. ఓకే. నెక్స్ట్. గాలి కోసం వాడతాం. ఎండాకాలం బాగా ఉక్కపోస్తే గాలి కోసం వాడతాం. గాలి కోసం. ఇది ఎండాకాలం కరెంట్ పోయినప్పుడు. విసురు. మొత్తం పేరు చెప్పండి. విసురు కట్టేనా? అదే విసన కర్ర. సార్ చెప్పింది అది. నేను చెప్పిన.
ఆల్మోస్ట్ 0.5 వల్ల మీరు ఒకటే ఒక పాయింట్ గెలుచుకున్నారు ముగ్గురు ఆడి. విసనకర్ర అయిపోయింది, శనిగ్రహం చెప్పే, ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి. ఆస్ట్రు చెప్పింది కదా తను. ఆస్ట్రిచ్ అని చెప్పింది, నిప్పుకోడను. మూత్రపిండాలు ఎవరు చెప్పలేదు ఇది? కంచెర గాడిద అది చెప్పలేకపోయారు మీరు. అది వాడలేదు. మృదంగం ఒకటే చెప్పారు, అది కూడా ఉల్లి కాడలు అదొకటి చెప్పారు మీరు అంతే. ఇక మిగతా అన్ని నువ్వుల లడ్డు చెప్పలేకపోయారు మీరు. లడ్డు ఒక రకమైన లడ్డు అంటే జలగా విసిన కర్ర కట్టె అది ఇవ్వచ్చు అనుకుంటా. సో 2 points టోటల్. ఓకే 3 points వస్తే మీరు గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్. నీకు తల్లో ఉంటది బ్రెయిన్ తెలుగులో. సరే బ్రెయిన్ దాన్ని సగం చెయ్యి. బ్రెయిన్ ని సగం చేయి, ఉప్పు కారం పాస్. పండగలప్పుడు చేసుకుంటాం, పులిహోర తర్వాత తింటాం. కడ్డా ఆల్మోస్ట్ వచ్చిన కర్డ్ తోనే చేస్తాం, పెరుగుతో చేస్తాం. దద్దోజనమా? నెక్స్ట్ కింద గ్రౌండ్ మీద పాకుతుంది. పామా? అందులో ఒక రకం. నాగుపాము? తిరుపతి ఏమంటావు? కొండ? కొండ అనకొండనా? అనకొండ కాదు, ఏం కాదు. ఆగు. నెక్స్ట్ మనం కూరలలో వాడుతాం కలర్ రావడానికి. ఫుడ్ కలర్. పసుపు దాని పక్కన ఇంకా అంటే మనం పట్టించే కొమ్ములు. అయ్యా నా ఫేవరెట్ రాది. మేక అంటే మేక ఏంది? మేక మటన్ లెక్క తింటాం. కర్రీస్ ఇంత సైజ్ ఉంటాయి. నేను తింటాను అది. కర్రీ తీసుకుంటాం. మటన్ వెజ్ పన్నీర్ ఇంకా ఇంకొకటి. టైం అప్. ఓకే నెక్స్ట్. డౌట్ ఆమె వల్ల కాదు. పెట్టు. అది సమ్మర్ లో వాటర్ లో వేసుకుంటారు. రస్న నిమ్మకాయ. కాదు అవి వాటర్ లో వేస్తే వైట్ గా అవుతాయి. బ్లాక్ లోపల బ్లాక్ సీడ్స్ ఉంటాయి. దాని తెలుగులో నెక్స్ట్ అంబ్రెల్లా. ఇది తినే ఐటమ్. పుట్టగొడుగులు. పుట్టగొడుగులు అంటే అంబ్రెల్లా అన్నావా నువ్వు, కాబట్టి అది డిస్క్వాలిఫైడ్. 2 points మీకు, 2 points. కనీసం ఇక్కడన్నా టీచర్స్ ని సర్పాస్ చేసి మీరు పాస్ అవుతారేమో అనుకున్నా గానీ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కువ గెలవాలని. మిమ్మల్ని దాటుకొని వెళ్ళారండి స్టూడెంట్స్, ఎంత దాటుకోవాలనుకున్నా కూడా. సో మీరు ఫస్ట్ పర్ఫార్మ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ 2 చెప్పారు, మీరు కూడా 2 చెప్పారు. అండ్ ఐఎమ్ షూర్ స్టూడెంట్స్ విల్ ఆల్సో బీ హ్యాపీ వెన్ వి అనౌన్స్ our టీచర్స్ ఆర్ ది బెస్ట్. ఈ రౌండ్ గెలిచింది మా టీచర్. కావేరీ యూనివర్సిటీ తరపు నుంచి టీచర్స్ కి గిఫ్ట్స్. కానీ నేను ఒకవైపే ఆలోచిస్తున్నా, ఇంకో వైపు ఆలోచిస్తే టీచర్స్ విల్ బి వెరీ హ్యాపీ గివింగ్ దిస్ గిఫ్ట్ టు ది స్టూడెంట్స్. ఎస్ ప్లీజ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అంకితా రెడ్డి. అంకితా రెడ్డి. ఏ ఇయర్ చదువుకుంటున్నామా? ఫస్ట్ ఇయర్ బిఎస్సి. ఒక అమ్మాయికి అబ్బాయి క్యూట్ అనిపించాలంటే అబ్బాయి ఏం చేయాలి? తీట పని చేసినప్పుడు.
తీట పనులు చేసినప్పుడు క్యూట్ గా అనిపిస్తుందా నీకు? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బంక్ కొట్టి బయట నిలిచినప్పుడు మ్యామ్ తిట్టినప్పుడు క్యూట్ గా అనిపిస్తారు వాళ్ళు అమాయకుల ఫేస్. నీకు అబ్బాయిలను ఎప్పుడు తిడతారా అని వెయిట్ చేస్తుంటావు. నెక్స్ట్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి సార్. హాయ్, రుష్మిత మై నేమ్. రుష్మిత, బ్యూటిఫుల్ నేమ్. రుష్మిత, నీకు అబ్బాయి క్యూట్ అనిపించాలంటే అబ్బాయి ఏం చేయాలి? ఏడుస్తే క్యూట్ గా అనిపిస్తారు. ఏడుస్తే క్యూట్ గా అనిపిస్తారా? ఏడుస్తుంటే క్యూట్ గా ఉంటారు సార్. అబ్బాయి ఏడుస్తున్నాడంటే వాళ్ళ లోపల బాధ ఎంత ఉంటుంది తెలుసా? అది పైనకి ఇట్లా అమాయకంగా పెట్టి క్యూట్ గా ఉంటారు సార్ ఏడుస్తుంటే. హాయ్, వాట్స్ యువర్ హాయ్ నేమ్? రవి సార్. హాయ్. మై నేమ్ ఇస్ వర్షిని. వర్షిని, నీకు అబ్బాయి క్యూట్ అనిపించాలంటే ఏం చేయాలి? మనం తిడుతున్నప్పుడు వాళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వెరీ నైస్. ఓకే, హాయ్ సార్. హాయ్. ఐఎమ్ సిరిచందన. సిరిచంద్ర, నీకెప్పుడు ఏ టైంలో అనిపిస్తాడు? చెప్పిన పని చేసినప్పుడు లైక్ మనం కోపంలో ఉన్నప్పుడు కుక్క నక్క అన్నాగా నక్కానే అనాలి. ఇట్ట తయారయ్యేవే మీరంతా. వాడు ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు చెప్పిన మాటకు ఒప్పుకోవాలి. ఓకే, ఐఎమ్ అనుష. హాయ్ అనుష. చెప్పు అనుష. అలాని రిక్వెస్ట్ చేస్తే క్యూట్ గా అనిపిస్తుంది. ఏదైనా అడుక్కుంటే క్యూట్ గా అనిపిస్తాడు, అంతేనా? వెరీ గుడ్. హాయ్ సార్. హాయ్, వాట్స్ యువర్ మై నేమ్? సెల్ఫ్ సృజన. హాయ్ సృజన, తిన్నావారా? చెప్పు సృజన. మన ఏదైనా సిచ్యువేషన్ లో ఎక్కడైనా మీట్ అయినప్పుడు వాళ్ళు మన ఎక్స్పెక్ట్ చేయండి ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్రైజ్ లాంటిది. సర్ప్రైజ్. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాడు వచ్చి సడన్ గా ఒక రింగ్ ఇచ్చేసి విల్ యు మ్యారీ మీ. వెరీ గుడ్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ అట్లుంటది. yellow టీమ్ అండ్ బ్లూ టీమ్ వెళ్తారు. ఆ సీక్వెన్స్ లో స్లాంట్ గానీ క్రాస్ గానీ డయాగ్నల్ గా సెట్ చేస్తారు, వస్తారు. ఒకరు వెళ్ళి పెట్టి వచ్చి హైఫై కొడితేనే రెండో పార్టిసిపెంట్ అక్కడ నుంచి మూవ్ అవ్వాలి. ముగ్గురు పెట్టినప్పుడు కూడా సీక్వెన్స్ సెట్ అవ్వకపోతే మళ్ళీ నీతోనే స్టార్ట్ అవుతుంది. అలా సీక్వెన్స్ అయ్యే వరకు ఆడుతూనే ఉండాలి. ఎవరైతే సీక్వెన్స్ అవుతుందో వాళ్ళే విన్నర్. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. దిస్ ది ఫస్ట్ రౌండ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ ఇంటెలిజెంట్ గేమ్. వసుంధర టీం 1 పాయింట్. బెస్ట్ ఆఫ్ 3 అన్నాం. ఒక పాయింట్ అయితే స్వాహా వాళ్ళకి ఇచ్చేసారు. 2 పాయింట్ కూడా ఇచ్చారనుకోండి, రేపొద్దున మీరు క్యాంపస్ ఇక్కడలో తిరుగుతుంటే ముగ్గురు వెళ్ళి గింత పౌడర్ కొట్టుకొని అని అంటారు. ఒక్క పాయింట్ అన్న గెలుచుకోవాలి ప్లీజ్. రెండో పాయింట్ కోసం యువర్ టైం ఫర్ ది సెకండ్ పాయింట్. 3, 2, 1 గో. మూడు బ్లూలు సీక్వెన్స్ గా కనబడుతున్నాయి. ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే గెలవాల. పాయింట్ వచ్చింది. మొత్తానికి ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది డిసైడర్. ఇది గెలిస్తే మాత్రం తోపులు తురుములు. చాలా బాగా ఆడుతున్నారు. థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. 3, 2, 1 3, 2. మాత్రం అనంతలక్ష్మి కొంచెం ఆవు. గో అన్నప్పుడు పట్టుకో. 3, 2, 1 గో. ఫస్ట్ పాయింట్ ఓడిపోయిన తర్వాత ఏమైపోతుందో ఈ టీం, అయ్యో ఆగం ఆగం అవుతుంది అనుకోవడం. కానీ ఒక్క పాయింట్ వాళ్ళకి ఇచ్చేసి 2 పాయింట్లతో రౌండ్ విన్నర్.
ఒక్క పాయింట్ గెలుచుకున్నారు. ఎందుకు వదిలేసి ఓవర్ కాన్ఫిడెన్స్? ఒక్కరు బదులు ఒకరు వేయరా? నా ఛాన్స్ బదులు ఈమె వెళ్ళింది సార్, నువ్వేం అందుకు చేసినావు? కన్ఫ్యూజ్ అయింది. నేను వెళ్తుంటే ఏం మురికింది, దానికి కన్ఫ్యూజ్ అయినాం, లేకపోతే పెట్టేస్తుండే. లేకపోతే అయిపోతుండే. ఎందుకు వెళ్ళినావు అమ్మా? నెక్స్ట్ నేనే వచ్చి వెళ్ళిన తొందరగా గెలిపించేద్దాము అని మొత్తం పెంట చేసిర్రా లాస్ట్ కి. విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ అ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డ. టేబుల్ మీద 5 గ్లాసులు ఉన్నాయి. మీ చేతికి ఒక బాస్కెట్, దాని లోపల బాల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ రింగ్ లో నిల్చొని ఫస్ట్ ఆ గ్లాసుని కొడితే ఆ గ్లాసులు అన్ని రివర్స్ అయ్యి అటువైపు ఏలాడతాయి. అప్పుడు ఈ బాల్ ఆ గ్లాస్ లో పడేలాగా వేయాలి. సో 1 minute లో ఎవరైతే ఈ ప్రాసెస్ చేస్తారో, ఎక్కువ బాల్స్ చేస్తారో వాళ్ళ విన్నర్. యువర్ 1 minute స్టార్ట్స్ నౌ. నెక్స్ట్ నీకు 3 balls. ఇవి రివర్స్ చేయాలి, వీటిలో బాల్ వేయాలి. వెరీ ఈజీ గేమ్. కమాన్. టక్కా టక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముఖి. ఇల్లయి బాల్ ఇల్లయి ఫస్ట్ ఇల్లయి. నెక్స్ట్ ఓర్ నెక్స్ట్. జర్రా కన్ను కొట్టి, గిర్రా గిర్రా నన్ను చొట్టి, ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లో. రోల్ చేయి. ఇగో ఈ గ్లాస్ వేయచ్చు, నీకు ఈజీ అవుతుంది. అరే నెక్స్ట్. బాల్ అల్లయి. ఇప్పుడు బాల్ అల్లయి. బాల్ మెల్లగా రోల్ చేయి. ఇంకా రోల్ చేయాలా? నెక్స్ట్. అరే అట్లా కాదు అన్న, రోల్ చేయాలి. ఇంకా రోల్ చేయి, అక్కడి నుంచి రోల్ చేయి. అట్లా రోల్ చేయాలి. అరే వెరీ గుడ్. అట్లే కత్తి తీసి కస కోసి కారం నెక్స్ట్. కట్అవుట్ అదిరిపోయనంటూ మెచ్చుకోవే. నిప్పు మీద ఉప్పులాగా చిటపటమంటుంటే ఉప్పు రేగిపోయనంటూ మెచ్చుకోవే. 3, 2, 1 టైమ్ అవుట్. సో 3 balls పడ్డాయి రివర్స్ అయినాక గ్లాసులలో, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. చాలా కష్టం అవుతుంది మీకు, కానీ తెలివిగా ఆడితే ఈజీ గేమ్ ఇది. టేక్ ఎ పొజిషన్. నెక్స్ట్. అంత పవర్ వద్దు నాన్న. బాల్ షుడ్ రోల్. వెరీ గుడ్. ఇక్కడ ఈ బాల్. నెక్స్ట్.
మీ స్కోర్ 2 అండ్ మీ స్కోర్ 3. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. కావేరీ యూనివర్సిటీ నుంచి గిఫ్ట్స్, కంగ్రాచులేషన్. Alright, so ETV at 30 wonderful, glorious years celebrations lo bhaganga Taggedalilo prestigious shields to our respected faculty, and here the shield goes to Dr. Shivani garu. Are randra munduku randra నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep safe.